ఉన్నటువంటి 129వ కీర్తన 129వ కీర్తన. ప్రతి వారం ఒక కీర్తనను మనం ధ్యానాంశంగా తీసుకొని ధ్యానం చేస్తున్నాం. 129వ కీర్తన ఈ వారం ప్రభు మనకిచ్చినందుకు అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని చదివిన చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఏదో ఊరికే అక్షరాలు చదివాము అంటే దాని వలన మనకి ఆశీర్వాదం ఉండదు. మందిరానికి వెళ్ళటం అంటే అక్కడికి వెళ్ళి కొంత సమయం కూర్చొని రావడం కానే కాదు ప్రియులారా. నువ్వు వచ్చిన ప్రతిసారి దేవుని సన్నిధిలో ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి. నువ్వు వచ్చిన ప్రతిసారి దేవుని సన్నిధిలో నుంచి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాలి. అలా కాకుండా నువ్వు మందిరానికి కేవలం నిష్ప్రయోజనకరంగా వచ్చి వెళ్తే మాత్రం ఆధ్యాత్మికంగా నీ జీవితం ఎదిగే అవకాశమే ఉండదని నేను వాక్యం ద్వారా చెప్తున్నాను. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి, ఎదగాలి, దేవునిలో నువ్వు బహుగా సంతోషించాలి అనే ఆలోచన, తపన నీకుంటే ఖచ్చితంగా వాక్యం కొరకు నీ హృదయాన్ని తెరుస్తావు. వాక్యాన్ని చేర్చుకోవడానికి నీ హృదయంలో అవకాశాన్ని ఇస్తావు. అది నువ్వు కానీ చేయలేకపోతే మందిరానికి నువ్వు వెళ్ళడం వృధా. అందుకని అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. అంటే ఊరికే వచ్చి వెళ్ళొద్దు అన్నాడు. మందిరం యొక్క విశిష్టత గురించి చాలాసార్లు చెప్పాను. హిజ్కియా మహారాజు ఒకసారి మందిరానికి వెళ్ళే అనుభవం మేము ముందు ఉంచుతాను. రాజు అంటే చాలా విలువైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఉన్నత స్థానం కలిగిన వాడు. రాజుకున్నంత బిజీ, రాజుకున్నంత షెడ్యూల్ మనకుండదు, రాజుకున్నంత పని మనకుండదు. వాస్తవంగా రాజు అంటే సింహాసనం మీద కూర్చోవటమే అనుకోవద్దు. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే మీకు చాలా భారం అనిపిస్తుంది. రాజ్యంలో ఉన్న రాజ్యభారం అంతా ఎవరి మీద ఉంటుందంటే రాజు మీద ఉంటుంది. ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఎన్ని జిల్లాలు ఉంటాయి రాజ్యంలో, అవన్నీ కూడా పరిపాలన చేసే జ్ఞానం, శక్తి, సామర్థ్యం రాజుగారికి ఉండాలి. కాబట్టి రాజుగారు అంటే వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడని అనుకోవద్దు. అంత బిజీ షెడ్యూల్ ఉండేటువంటి రాజు. ఒకవేళ మీరు అనుకున్నట్టు రాజుగారు అలా ఉచితంగా కూర్చునేవాడు అయి ఉండొచ్చు, ఒకవేళ లగ్జరీగా. కానీ అలా కూర్చునేవాడు కావాలి అంటే అతని రాజ్యం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ఒకవేళ అయ్యాడు అనుకోండి, అలా ఉంటాడు అనుకుందాం అనుకోండి, అతని రాజ్యం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. దాని వెనుక ఒక చట్టం, దాని వెనుక ప్రభుత్వం చేసేటువంటి అధికారులు, సామంతులు అందరినీ ఏర్పరిచేవాడై ఉండాలి. పెద్ద గొప్ప తెలివి కలిగిన వాడై ఉండాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి ఒక రాజు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో మనం దగ్గరగా ఉండి ఇలా దేవుని స్తుతించడం గొప్ప విషయం కాదు. రాజు స్థానంలో ఉన్నవాడు, సింహాసనం మీద కూర్చునేవాడు మీరు అనుకున్నట్టు దిగి మందిర స్థితిలోనికి రావడం ఎంత గొప్ప విషయం. అలాంటి వ్యక్తి మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడంటే, వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి, బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు తప్పకుండా మీరు వాక్యం చదువుతారని, వాక్యం చూస్తారని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఈ రాజు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో తను అనుసరించిన విధానం నాకు చాలా నచ్చింది. దేవుని ఆరాధించడం అంటే అతను చాలా ఇష్టపడ్డాడు. ఒకసారి కీర్తనకారుడు కూడా అంటాడు కదా, 121వ కీర్తనలో ఏమంటాడంటే, నీ మందిరానికి వెళదామని జనులు నాతో, యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. మందిరానికి వెళతాం అంటే దేవుని పిల్లలకి ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. ఈరోజు మన అంశంలో భాగంగా ఆ విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు
యవ్వన కాలంలో నుంచి బాధపడినట్టుగా ఈ కీర్తనలో మనం చదువుతాం. ఇశ్రాయేల్ అంటే ఇంతకు ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబుగా ఉన్నప్పుడు మార్చబడిన వాడు ఇశ్రాయేల్, రూపాంతరం చెందినవాడు ఇశ్రాయేల్, మార్పు నొందినవాడు ఇశ్రాయేల్, విమోచింపబడిన వాడు ఇశ్రాయేల్. దాన్ని విశ్వాస జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే, అతడు ప్రభువుకు అప్పగించుకొని పాపంలో నుంచి బయటపడిన వాడు ఇశ్రాయేల్. వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు కానీ మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలుకు కూడా బాధ కలుగుతుందా? అక్కడ మీరు 129లో ఏం చూశారు? యవన కాల ఇశ్రాయేలు ఇట్లనును, ఇట్లా అంటాడంట ఇశ్రాయేల్. ఏమంటాడు? నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేశారు. చెప్పండి, ఇశ్రాయేలుకు పగవారు ఉన్నారంట. చెప్పండి, ఇశ్రాయేల్కి ఎవరున్నారు? దేవుని పిల్లలకి పగవారు ఉంటారా? ఉండరా? ఇశ్రాయేలీ ప్రజలకంట, ఇశ్రాయేలు అనే ఒక జనాంగానికంట పగవారు ఉన్నారంట. వారంట ఇశ్రాయేలుకి అధిక బాధలు కలుగజేశారు. ఇంతకు దేవుని పిల్లలకి అంటే ఇశ్రాయేలుగా రూపాంతరం చెంది మార్చబడిన పిల్లలకి పగవారు ఎందుకుంటారు? వాళ్ళతో ఏం సంబంధం లేదు కదా, వాళ్ళ జీవితమే వద్దనుకున్నారు కదా వీళ్ళు, వాళ్ళ నుంచి అసలు పక్కకు వచ్చారు కదా. వేరైన జీవితాన్ని అనుసరిస్తున్నటువంటి వారి మీద ఈ పగవారు ఎందుకుంటున్నారు? పగవారు ఎందుకు తయారవుతున్నారు? వాళ్ళు అలా తయారు కావడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలుకి బాధ కలగడానికి కారణం ఏంటి? 2 విషయాలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. తిమోతి పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయంలో 12వ వచనం. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు. అందరూ చెప్పండి, ఎట్లా బ్రతకడానికి? క్రీస్తునందు సద్భక్తితో ఎవడైతే బ్రతకాలనుకుంటాడో వాడు ఏం పొందుతాడు? సద్భక్తి అంటే మంచి భక్తి చేస్తేవాడు, మంచి భక్తిని కొనసాగించాలి అనుకుంటే మాత్రం వాడు హింస పొందుతాడంట. అబ్బో, బయలుదేరిందే, మొదలుపెట్టినట్టుందే, హింస కలుగుతుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని అపార్థం చేసుకుంటారు. నువ్వు రక్షింపబడినంత మాత్రం లోకం నీకు మిత్రులు కారు. అక్కడ వాక్యం రాయబడింది, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువాడు ఏం పొందుతాడు? మీరు భయపడద్దు ప్రియులారా, దేవుని పిల్లలకి హింసలు కలగవచ్చు. ఇశ్రాయేలుకు పగవారు ఉండొచ్చు, వారు అధిక బాధలు కలుగు చేసి అతన్ని బాధ పెట్టి ఉండొచ్చు. ఒక మాట చెప్తున్నాను, దేవుని పిల్లలుగా మీరు అధైర్యపడద్దు. దేవుని పిల్లలుగా విశ్వాసులకు ధైర్యం ఉండాలి. ఎందుకు ఈ ఇశ్రాయేలుకు పగవారు అంటే, ఒకటి సద్భక్తి. నీ సద్భక్తి వాళ్ళకి నచ్చదు. వాళ్ళలాగా నువ్వు జీవించినందుకు, వాళ్ళలాగా తిరగనందుకు, వాళ్ళలాగా తిని తాగనందుకు, వాళ్ళలాగా వాళ్ళతో సహవాసం చేయనందుకు నీ మీద వాళ్ళు ఏం పడతారంటే పగబడతారు. దేవుని పిల్లలకి మిత్రులు అవరండి లోకం. దేవుని పిల్లలంటే శత్రువులుగా చూస్తూ ఉంటారు, వ్యత్యాసంగా చూస్తూ ఉంటారు. వాక్యం చెప్తుంది ఎందుకలాగా. కీర్తనకారుడు కూడా చెప్పాడు. కీర్తన 38:20 చూడండి. కీర్తన 38:20. ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చే ప్రతిసారి బైబిల్ పట్టుకురావాలి, బైబిల్తో పాటు నోట్బుక్ తేవాలి. స్టైల్గా ఊక్కుంటా మందిరానికి వస్తే నువ్వు అసలు భయం లేని వ్యక్తివని అర్థం, భయం లేని బిడ్డలని అర్థం. విశ్వాసులు కాదు వాళ్ళు, రాయగలిగి చదవగలిగిన వాళ్ళు ఖచ్చితంగా అలా చేయడానికి తీర్మానం చేసుకోవాలి. చదువు లేని వాళ్ళ బాధ కాదు. చదువుతున్నప్పుడు చదువు లేని వాళ్ళు ఎంత బాధపడ, అయ్యో నేను చదవలేకపోతున్నానే, నేను చదువుకుంటే ఎంత బాగుండని వాళ్ళకి తపనగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళేమో ఈ పోకళ్ళు పోతున్నారు. భయం లేని స్థితి, భయభక్తులు లేని స్థితి, యథార్థత లేని స్థితి, నమ్మకత్వం లేని స్థితి. వాక్యాన్ని చూడండి. 38:20. మేలునకు ప్రతిగా. ఈ దేవుని ప్రజలు మేలు చేసేవాళ్ళు కానీ ఎవరు కీడు చేసేవాళ్ళు కాదు. మేలు చేస్తున్నాడట కానీ మేలుకు ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. ఇదిగో చూడండి, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున.
చెప్పండి. ఇప్పుడు వాళ్ళ శత్రువులు నీకు కావడానికి కారణం ఏంటి? వాళ్ళదేమన్నా దోసుకున్నావా? వాళ్ళదేమన్నా మోసం చేసి అబద్ధాలు చెప్పి ఏమన్నా గాజేసావా? లేదు కదా. ఎందుకు ఈయనకు వాళ్ళు శత్రువులు అయ్యారంటే అతనంట ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాడు. అనండి, ఉత్తమమైనది అనండి. ఉత్తది కాదు, ఎవరో ఒత్తుత్తది అంటున్నట్టున్నారు. ఒత్తుత్తగా అనుసరిస్తే ఒత్తుత్తలో వాళ్ళు అయిపోతారు. మీరు మీ జీవితాలు ఒత్తుత్తగా మారిపోతాయి. అంతే. ఒత్తుత్త భక్తి చేయొద్దు అమ్మా, ఉత్తి భక్తి చేయొద్దు, అది పనికిరాదు. మీరు దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో ఆయన ఎదుట నిలబడలేరు. ఆ విషయాన్ని మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఉత్తమమైన దాన్ని అనుసరించాడంటూ భక్తుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి దాన్ని? చాలా ఉంటాయి విషయాలు, వాటిల్లో ఉత్తమమైంది చాలా గొప్ప విషయం. మార్తతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్పాడు, ఆ ఇద్దరు సహోదరులు మరియ మార్తల ఇంట్లో ఉండేవాళ్ళు, లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు. ఆయన దారిన వెళ్తుంటే భోజనానికి రమ్మని తీసుకొచ్చింది. ఆయన వెళ్ళి యేసు ప్రభుని తీసుకొచ్చి ఆమె వెళ్ళి వంటగదిలో పనులు చేసుకుంటా ఉంటుంది. అంటే యేసు ప్రభుకు భోజనం పెడదామని అనుకుంటుంది. ఆమె తప్పు చేయలేదు, భోజనం పెడదాం అనుకుంటుంది. ఆ ఇంట్లో సహోదరి ఉంది కదా మరియా, ఆమె మాత్రం ఆయన నోటికెళ్ళే చూస్తే అక్కడే కూర్చుంది. ఆయన ఏం చెప్తాడో వింటాడో కూర్చుంది. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆమె కూర్చొని దేవుని మాటలు వింటా ఉంది, ప్రభువు మాటలు వింటా ఉంది. దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఆ విషయం మార్తకి మింగుడు పడలా. ప్రభు దగ్గరికి వచ్చి ఆమె మీద ఏమో సాడీలు చెప్తుంది. ప్రభా నీకు అసలు దయలేదేంది ప్రభా? మా సహోదరిని కాసేపు నా దగ్గరికి పంపకపోయావా? నీ దగ్గరే కూర్చోబెట్టి కబుర్లు చెప్తున్నావు ఏంటయ్యా? నాకు పని చాలా ఉంది, చాలా పని ఉంది ప్రభా, కాస్త సహాయం చేయమని చెప్పకూడదు? నువ్వు చెప్తే ఏంటది మా అక్క, మా చెల్లి. లేకపోతే నువ్వన్నా చెప్పయ్యా. అక్కడ కూర్చుంటేట, పిలుచుకొచ్చి భోజనం పెడదామని అక్కడ కూర్చుంటేట, పని చేయాలి కదా, నువ్వన్నా చెప్పు అంటుంటే ప్రభు అంటున్నాడు, మా అత్త విస్తారమైన పని పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని చేపట్టింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఏది ఉత్తమం అంటే దేవుని పాదాల దగ్గర నువ్వు గడపడం ఉత్తమం. ఏది ఉత్తమం అంటే వాక్యాన్ని ధ్యానించడం ఉత్తమం. వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యతనివ్వడం ఉత్తమం. ఉత్తమ మాటలు చెప్పుకోవటం ఉత్తమం కాదు. ఎందుకు పనికిరాని కమిటీలు, మీటింగులు, వ్యర్థమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థం. అది ప్రభు అంటున్నాడు, ఎందుకు మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతున్నావు? ఉత్తమమైనది ఒక్కటే, అది మరియ చేపట్టింది. స్తోత్రం చెప్పండి. ఏంటి అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం అనే ఉద్దేశంగా ప్రభు చెప్తున్నాడు. ఉత్తమమైన దాన్ని మనం చేపట్టాలి ప్రియుల. ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు భక్తునికి శత్రువులు కొంతమంది తయారయ్యారు. ఎందుకయ్యా అంటే వాక్యం చెప్తుంది 38:20 వచనంలో, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందు నాకేమయ్యారు? ఇప్పుడు చెప్పండి, మార్తకు మరి ఏమైంది? ఎందుకు? ఆమెమో ఉత్తమమైంది చేస్తుంది, ఏమేమో ఉత్తదే చేస్తుంది. ఉత్పత్తి చేసేవాళ్ళు డాంబికాలు చేస్తూ ఉంటారన్నమాట. డాంబికాలు కావాలి వాళ్ళకి, పేరు, హడావుడి అవి కావాలి, అవి చూస్తారు వాళ్ళు. కానీ ప్రభుకి అవి అక్కర్లేదు. నువ్వు ఉత్తమమైన దాన్ని చేపట్టే వ్యక్తివిగా ఉండాలి. అది ఆరాధన అంటే. స్తోత్రం చెప్పండి. తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి ఆ వంట పనిలో నిమగ్నమైంది. అది చేయమని చెప్పలేదు అసలు, ప్రభు అలా అడగలేదు. ఆయన కోరుకునేది అది. నీ చిత్తం ఏంటో నాకు తెలియచెప్పు ప్రభు అని కోరుకోవాలి. అక్కడ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మరి ఆయన పాదాల దగ్గర కూర్చుంది అంతే. ఆయన మాటలు వింటా ఉంది. ఇప్పుడు చెప్పండి, మార్తకి కడుపులో ఏమవుతుంది? మండిపోతా ఉంది ఆమెకి. ప్రభా కాస్త సహాయం చేయడానికి మా సహోదరిని పంపించకూడదు? ప్రభు అంటున్నాడు,
ఎందుకు మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వేం పడుతున్నావు? తొందరపడుతున్నావు. ప్రార్థనకు రాపోవటానికి ఇయే కారణం అనుకుంటాను కొంతమందికి. వారం నుంచి గొంజరు బట్టలు మొత్తం ఆ రోజు పెట్టి కూర్చుంటారు. వారం నుంచి గడగర అంట్లు ఆదివారం రోజు పెడతారు. నేను చాలాసార్లు చెప్పాను, మందిరానికి వెళ్ళటానికి నీకు ముందుగా సిద్ధపాటు ఉండాలి. మందిరానికి వెళ్ళటం అంటేనే నీకు సిద్ధపాటు ఉండాలి. పాటలు అయిపోయినాక ఆరాధన అప్పుడు వస్తున్నారు కొంతమంది. క్రమం ఏది? నీకు క్రమం పెరుగుతుందా? విశ్వాస జీవితంలో క్రమం తక్కువైపోతుందా? అక్రమం విస్తరించుడి చేత అనేకులు ప్రేమ, అది మందిరం మీద అవ్వచ్చు, దేవుని మీద అవ్వచ్చు, వాక్యం మీద అవ్వచ్చు, క్రమంగా నీ విశ్వాసం చల్లారిపోయి, నీ ప్రేమ చల్లారిపోయి ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కుంటుపడతావు అన్నమాట. ఒక పక్క అక్రమం పెరుగుతుంది, అంతకుముందు ఉన్న ప్రేమ ఏమవుతుందంటే చల్లారిపోతుంది. అమ్మ ఇటు చూడండి, కాటా లాంటిది అనుకోండి. ఒక పక్క అక్రమం, ఒక పక్క ప్రేమ అనేది ఉంటే, ఒకప్పుడు ప్రేమ బాగుండేది, బాగా పైకి ఎదిగిన స్థితి. ఇప్పుడు అక్రమం పెరుగుతూ ఉంటే, ఆ బరువు పెరుగుతూ ఉంటే, అది పైకి లేస్తూ ఉంటే ఈ ప్రేమ ఏమైపోతుంది? మెల్లిగా దిగిపోతా ఉంది, చల్లారిపోతా ఉంది. ఈనాడు విశ్వాసుల పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. జాగ్రత్త ప్రియులారా, విశ్వాసులు విశ్వాస జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే మనం ఇక్కడ కాదు, దేవుని సన్నిధి అంటే పరలోకంలో నిలవగలుగుతాం. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇంతకీ భక్తునికి లేకపోతే దేవుని బిడ్డకి ఎందుకు శత్రువులు అయ్యారంటే, అతను ఏం చేశాడు తప్పు? ఉత్తమమైన దాన్ని అనుసరించి. అనండి. ఇదివరకు మీ స్నేహితులను తలుచుకోండి. వాళ్ళు ఇప్పుడు మీకు స్నేహితులుగా ఉన్నారా? ఉంటారా? ఉండరు కూడా. ఎందుకని? అమ్మో బాప్తీసం తీసుకుందంటలే, రక్షణ పొందిందంటలే, మనతో రాదంటలే, మనతో చెయ్యి గలపదంటలే, మనతో నోరు గలపదంటలే, మనతో మాట గలపదంటే కలపరు. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లల ప్రత్యేకత అది. నీలో వచ్చిన ప్రత్యేకతను వాళ్ళు జీర్ణించుకోరు, వాళ్ళు అంగీకరించరు. ఖచ్చితంగా దేవుని పిల్లలను అందుచేత తృణీకరింపబడతారు, శత్రువులుగా భావిస్తారు. అనండి, ఎలా భావిస్తారు? కీర్తనకారుడు ఏమంటున్నాడు 38:20లో, ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకేమయ్యారు? కీడు చేశాడా? పైగా అంటున్నాడు, నేను మేలు చేశాను కానీ వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు. నేనేం చేయలేదు వాళ్ళకి కీడు, నేను మేలు చేసి వాళ్ళని బాగు చేద్దామని వాళ్ళకి మంచి చేస్తే నాకైతే కీడు చేస్తున్నారు వాళ్ళు. నేనేం చేశాను వాళ్ళకి అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఉత్తమమైన దాన్ని నేను అనుసరిస్తున్నందుకు వాళ్ళు నాకేమయ్యారు? నువ్వు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నప్పుడు నీ చుట్టూ శత్రువులు ఉంటారు. నీ శత్రువులు నీకు శత్రువులు తయారవుతారు అంతే. ఎందుకంటే వాళ్ళ మాట నువ్వు వినవు గనక, వాళ్ళతో ఏకీభవించవు గనక, దుష్ట కార్యాల్లో వాళ్ళతో అన్యజనుల్లాగా పాలు పంపులు పొందరు గనక వాళ్ళు నీకు శత్రువులుగా మారుతారు. వాళ్ళు శత్రువులుగా కనబడతారు, వాళ్ళకి నువ్వు శత్రువుగా కనబడతావు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకి ఎవరున్నారు? చెప్పండి, ఇశ్రాయేలుకి ఎవరున్నారు? ఏం చేశాడు ఇశ్రాయేలు? ఇశ్రాయేల్ అంటే విమోచింపబడ్డవాడు కాదు. మనం లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేస్తూ ఉండగా లోకం మనకి ఎలా కనపడిద్ది అంటే, లోకం మనల్ని ఎలా చూస్తుందంటే పగవాళ్ళలాగా చూస్తుంది. బైబిల్ పట్టుకొని నువ్వు బయలుదేరి నేను బాగా చూస్తారా? ఎలా చూస్తారు? వామ్మో వీళ్ళు హల్లెలూయా మనుషులు అనుకుంటానే, ఇది హల్లెలూయా బ్యాచ్, ఇది ప్రార్థన ముసుగేసుకునే బ్యాచ్. ఒకసారి ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చాలా బాధపడిందంటే, ఏం బాధపడుతున్నావు ఏంటంటే, అయ్యా సామ్రాణి కడ్డీలు బ్యాచ్ అంటున్నారు అయ్యా, ఊదొత్తులు బ్యాచ్ అంటున్నారు అయ్యా అని చెప్పి వేదన పడిందంట. ఊదొత్తులు అంటే అగరబత్తీలు, పొగొచ్చేయి. అయ్యా ఊదొత్తులు బ్యాచీలు అంటున్నారని అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఓది సామ్రాణి కడ్డీలు బ్యాచీలు రా అంటున్నారు అని బాధపడింది. మాస్టర్ గారు అన్నాడంట, ఊదొత్తుల బ్యాచీలు బాగా బాధపడబాకమ్మా, ఊదొత్తుల బ్యాచీ కాదు, దేవుడు మనల్ని కొండ మీద కట్టబడిన పట్టణం లాగా చేశాడు, దివిటీలాగా చేశాడు. నువ్వేం భయపడబాక,
నేను రివర్స్లో చెప్పాను, అది క్యాండిల్ బ్యాచ్ అన్నారంట. ఏ బ్యాచ్? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మైనపత్తులు వెలిగిస్తారా? అప్పుడు ఆయన అన్నాడంట, క్యాండిల్ బ్యాచ్ కంటే ఊదొత్తుల బ్యాచ్ నయమన్నాడు. కాదు కాదు కాదు, ఊదొత్తుల బ్యాచ్ కంటే క్యాండిల్ బ్యాచ్ నయమన్నాడంట. అంటే ఏంది దాని అర్థం ఏంటి? ఊదొత్తుల బ్యాచ్ అంటే కేవలం పొగ మాత్రమే వస్తుంది, క్యాండిల్ బ్యాచ్ అంటే కాస్త వెలుగు వస్తుంది. స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఉన్నాం? ఊదొత్తుల బ్యాచ్ లాగా, క్యాండిల్ లాగా. ఊదొత్తులు కాలి అక్కడే నుసిపడిపోద్ది, దేనికి ఉపయోగపడదు. కానీ క్యాండిల్ కరిగి అరిగిపోయేదాకా అనేక మందికి వెలుగునిస్తుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. లోకానికి నువ్వు క్యాండిల్వి, లోకానికి నువ్వు వెలుగువి. ఆ రూపాన్ని సంతరించుకోవాలి, దాన్ని ధరించుకోవాలి. ఊదొత్తులాగా నువ్వు ఉండొద్దు. చెప్పండి, ఇప్పుడు ఊదొత్తు కంటే ఏది నయ్యం? ఊరకొచ్చి పొగొచ్చి ఆరిపోయేది కానీ దానికంటే ఏది నయ్యం? క్యాండిల్ నయ్యం కదూ. కరిగిపోయి అరిగిపోతూ ఉండే కొద్ది మనుషులకి ఏమిస్తుంది? అది వెలుగునిస్తుంది. స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఉన్నాం? విశ్వాస జీవితం ఎలా కొనసాగుతుంది? ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నామా? అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు పగవారు, ఇశ్రాయేలు పగవారు అంట. నా పగవారు నాకు అధిక బాధలు. అక్కడ అంటున్నాడు యవన కాలమున. ఏ కాలమున? యవన కాలం అంటే, యవన కాలం అంటే ఏం చెప్పాలి ఇక్కడ? యవన కాలాన్ని ఎలా తీసుకోవాలి? నా వైపు చూడండి. యవన కాలం అంటే తొట్టిల్లే కాలం. చెప్పండి, యవన కాలం ఏ కాలం? తొట్టిల్లే కాలం. రెండవది, యవన కాలం బలంగా దేవుని కొరకు నిలబడే కాలం. రెండు సందర్భాలు మీ ముందు నేను ఉంచాను. వాళ్ళు నిలబడితే గట్టిగా నిలబడతారు, పడిపోతే ఈజీగా పడిపోతాయి. ఈ రెండు యవన కాలంలోనే జరుగుతాయి. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. రెండు కారణాలు చెప్పాను నేను. పడిపోతే ఎప్పుడు పడిపోతారు? ముసలోళ్ళు పడిపోరు. కాల్జారి పట్టడం కాదు ఇది. పాపంలో పడిపోరు. చేయిజారి పడిపోవటం, బురదలో పట్టడం, అది కాదు ఇక్కడ పడిపోవడం అంటే. విశ్వాస జీవితంలో పతనంలోకి వెళ్ళిపోరు. కానీ వాక్యం భౌతికంగా ఏం చెప్తుందంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో చివరి 38వ వచనం అనుకుంటాను, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ సేమ్ టైంలో యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఇదిగో యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు. ఇప్పుడు చెప్పండి, పడిపోయేది వీళ్ళే, దేవుని కొరకు బలంగా నిలబడేది కూడా వీళ్ళే. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న యవన బలం దేవునికి చాలా ఆశీర్వాదకరంగా ఉపయోగపడింది. నిలబడితే పడిపోతే అదంపాతాళానికి వెళ్తారు. ఇంకో మాట చెప్తాను, 120 ఏళ్ళు వచ్చేది. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతులు అని బాణాలు లాంటి వారు. అటువారితో తన అంబులు పొది నింపుకొనిన వాడు ధన్యుడు. వాడు గుమ్మములో నిలిచి తమ విరోధులతో వాదింతుడు. సిగ్గుపడక వాదిస్తారు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. యవన కాలంలో పిల్లలు బలవంతుని చేతిలోని బాణాల్లాగా పనిచేస్తారు, దూసుకొని పోతారు దేవుని కొరకు. యవన కాలం బహుబలంగా దేవుని కొరకు వాడబడేది అవ్వచ్చు, వాళ్ళు బలహీనులైతే పడిపోనువచ్చు. అలాంటి యవన కాలంలో తొట్టిల్లిపోయే ఆ కాలంలో ఇదిగో ఇశ్రాయేలు కంట పగవారు ఏం కలుగు చేశారు? అధిక బాధలు. యవన కాలంలో బాధలు, యవన కాలంలో శోధనలు ఖచ్చితంగా దేవుని పిల్లలను చుట్టుముడతాయి అన్నమాట. ఇలాంటప్పుడు విశ్వాసులు, దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలో రాయబడింది, మళ్ళా 2వ వచనంలో కూడా రిపీటెడ్గా అదే మాటలు. 2వ వచనం, యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి. ఇశ్రాయేలు అంటున్నాడు ఇట్లు, అయినను వారు నన్ను జయించలేకపోయారు. అనండి ఒకసారి, అయినను వారు నన్ను, నీ పగవారు 100 మంది 1000 మంది ఉండా నీకు నష్టం జరగదు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తుంది, వారు నన్ను జయించలే. పగవారు, అధిక బాధలు కలుగు చేసేవాళ్ళు నాకున్నారు, శత్రువులుగా ఉన్నారు. అయినా నన్ను వాళ్ళు ఏం చేయలేకపోయారు? గొప్ప ధైర్యం దేవుని పిల్లలకి. శత్రువులు ఏమీ చేయలేరు దేవుని పిల్లల్ని. ఆమేన్ చెప్పండి. అవును, శత్రువులు ఏమి చేయలేరు పిల్లలు దేవుని పిల్లల్ని. మీరు గుర్తుపెట్టుకోండి. నీకు పగవారు ఎంతమంది ఉన్నా, నీకు శత్రువులు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు నేను ఏం చేయలేరు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, వారు నన్ను
జయించలేకపోయారు. బాధలు కలుగు చేసి ఇబ్బందులు కలుగు చేశారు, కానీ జయ జీవితం మాత్రం ఎవరిదంటే చివరికి దేవుని పిల్లలదే. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఆ జయ జీవితం కావాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. పగవారు ఉంటారా అంటే ఉంటారు అనండి. పగవారు ఉంటారా అంటే ఉంటారు. లేరన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకే పగవారు లేరని. మనకి ఇంట్లోనే పగవాళ్ళు ఎక్కువ, తర్వాత బయట సంగతి వెళ్దాం. ఇంట్లోనే పగవాళ్ళు ఎక్కువ. అబ్బో మొదలుపెట్ట కాస్త ఆదివారం పెందలాడలేసి పనులు చేసుకొని నీ ప్రవర్తన, నీ భయం నీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలిసిద్ది? ఆదివారం కాళ్ళు సాగు తీసి పండుకుంటే ఆడికి అప్పుడు అర్థం అబ్బో అనుకుంటాడు. కాస్త పెందలాడలేసి పనులు ముగించుకొని అక్కడ చేయాల్సిన పనులన్నీ మొదలుపెట్టకుండా చేయాలి. చేయాల్సిన పనులన్నీ చేసుకుని కంప్లీట్ చేసుకొని తొందరపడతా నువ్వు కనపడతా ఇంట్లో ఆయనకి, లేకపోతే ఆ పిల్లలకి, వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ నీ భక్తిని గుర్తుపడతారు. ఆదివారం వచ్చిందంటే నిర్లక్ష్యంగా ఉండదు ఈ మనిషి అని. కానీ ఆదివారం వస్తేనే నీకేం పెరుగుతుందంటే నిర్లక్ష్యం పెరుగుతుంది. వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే. అందుకే పాటలు అయిపోయినా కొత్తన్నావు నువ్వు, ఆరాధన అయిపోయినా కొత్తన్నావు నువ్వు. నిర్లక్ష్యం ఏర్పడింది నీ భక్తి జీవితంలో. కానీ భక్తులు అలా చేయలేదు. మందిరానికి వెళ్దామా, ఏమొచ్చింది భక్తునికి? సంతోషం. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆ విషయం కూడా చెప్పాలి మీకు. నేను ఈ 2వ వచనం చివరి భాగంలో అంటున్నాడు, వారు నాకు అధిక బాధలు కలుగు చేశారు. ఇశ్రాయేల్ పగవారు నాకు చాలా బాధలు కలుగు చేశారు, కానీ వారు నన్ను ఏం చేయలేకపోయారు? పక్కన వాళ్ళకి చెప్పండి, చివరికి జయం దేవుని పిల్లలదని చెప్పండి, నీదే అని చెప్పండి. నువ్వు దేవుని బిడ్డవైతే నీదే అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డగా జీవించు, జయం నీదే. నిన్నెవ్వరు జయించలేరు. కాతే సూటిపోటు మాటలు మాట్లాడి, కాని మాటలు మాట్లాడి, పరనిందలు మోపి ఏదో ఒక విధంగా అవమానపరచడానికి అలా చేసి బాధ పెడతారు అంతే. దేవుని పిల్లలకి బాధలు ఉంటాయి. చెప్పండి, దేవుని పిల్లలకి. పేతురు పత్రికలు అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి బాధ అనుభవించిన ఎడల అది మేలు అన్నాడు. క్రైస్తవుడైతే బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక చదివాను తిమోతి పత్రికలో, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వానికి ఏం కలుగుతుంది? హింస అనండి. ఏంటది? అడుగడుగున హింస, అడుగెత్తే హింస, నోరు తెరిస్తే హింస దేవుని పిల్లలకు కలుగుతుంది. అయినా భయపడద్దు. విజయం ఎవరిదే చివరికే? హల్లెలూయా. జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ హే జయ హే జయ హే. ఆ పాటలో ఏమంటాడంటే, మరణములో సహ జయములు నావే అంటాడు. నీదే జయం. నీకు బాధలు ఉన్నాయా? ఉంటాయి దేవుని పిల్లలకి. నేను క్రైస్తవునయ్యాను, దేవుని బిడ్డనయ్యాను, బాప్టిజం తీసుకొని రక్షింపబడ్డాను, విమోచింపబడ్డా. కాబట్టే నీకు ఖచ్చితంగా లోకం నిన్ను ఎలా చూస్తుందంటే పగబెట్టుకొని శత్రువులాగా చూస్తారు. 2 విషయాలు చెప్పాను మీకు నేను. దావీదు భక్తుడు అంటున్నాడు, ఉత్తమమైన దాన్ని నేను అనుసరిస్తున్నందుకు వాళ్ళు నాకేమయ్యారు? శత్రువులు అయిపోయారు. చెడేమన్నా చేసావా? వాళ్ళలాగా చెడేమన్నా చేసావా? కుట్ర ఆలోచనలు ఏమన్నా చేసావా? మోసపూరితమైన ఆలోచనలు ఏమన్నా చేసావా? వాళ్ళ మీద ఏళ్ల మీద. కొంతమందికి ఇంకా పని ఏమి ఉండదు. ఇక టైం దొరికితే ఇలాంటి ఆలోచనలే చేస్తారు. వాళ్ళ మీద ఏళ్ల మీద కుట్ర ఆలోచనలు, దరిద్రపు నీచమైన ఆలోచనలు. నేను ఒక మాట చెప్తాను, కొన్ని విషయాలు మనం మాట్లాడితే ఆ మాటలను బట్టి మాత్రమే గ్రహించగలుగుతాం. వీళ్ళకి నా మీద ఇలాంటి భావం ఉంది అని వాళ్ళు మాట్లాడినప్పుడు మనం గ్రహించగలుగుతాం. కానీ మనల్ని దేవుడు ఎప్పటి నుంచి చూస్తాడో తెలుసా? కొంతమంది ఇలా బయటపడి మాట్లాడకుండా లోపల మాత్రమే ఆలోచిస్తారు. అది మంచి కాదు, చెడు. వాళ్ళకి నీచమైన ఆలోచనలు ఇతరుల మీద కలుగుతూ ఉంటాయి. తృణీకర భావం, ఏమైన స్వభావం అంతరంగంలో ఉంటుంది. దేవునికి అది కూడా తెలుసా? మాట్లాడేదే తెలుసా? మాట్లాడతారు కాబట్టి ఇది మాత్రమే తెలుస్తుందని సైలెంట్గా ఉన్నా కూడా లోపల మాత్రం నీకు ఆ స్వభావం ఉంటే దాన్ని కూడా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నీకు మంచి ప్రతిఫలం ఎలా వస్తుంది? ఆలోచన ఎరిగిన వాడు కదా దేవుడు, అంతరంగాన్ని ఎరిగిన వాడు కదా దేవుడు, హృదయాన్ని ఎరిగిన వాడు కదా దేవుడు. అలాంటి దేవుని ఎదుట నీ ఆలోచన మంచిది కాకపోతే నువ్వు నిరపరాధిగా ఎలా అవుతావు? నీ భక్తి ఏమవుతుంది అప్పుడు? నువ్వు చేస్తున్న భక్తి ఎలాంటి ఉద్దేశంతో చేస్తున్నట్టు?
దురాలోచన నీకుంటే, చెడు ఆలోచన నీకుంటే ఇతరుల మీద, మంచి ఆ స్వభావం, మంచి ఆలోచన నీకు లేకపోతే, హృదయాన్ని ఎరిగిన దేవుని దృష్టికి నువ్వు ఎలా కనపడతావు? అప్పుడు ఎలా కనపడతావు? దోషం అవుతావు, నిర్దోషం అవుతావు. ఎంత భయంకరమైన దోషం అది. వాక్యం చెప్తుంది కదా, ఇదిగో నా శత్రువులు నాకు అధిక బాధలు కలుగజేశారు, యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేశారు, అయినను వారు నన్ను జయించలేకపోయారు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు నీ మీదకి వచ్చిన శత్రువులు జయం పొందరు, దేవుడు నీకే జయం ఇస్తాడు. హల్లెలూయా. అయినను వారు నన్ను జయించలేకపోయారు. జయించలేరు, కాకపోతే బాధలు కలుగు చేస్తారు. అమ్మా, ఆ మాటలు మాట్లాడి, ఈ మాటలు మాట్లాడి, ఏదేదో చేసి బాధ మాత్రం పెడతారేమో కానీ జయ జీవితం మాత్రం దేవుని పిల్లలదే. ఆమేన్ చెప్పండి. 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను జాగ్రత్తగా వినండి. హామాన్ ఎంతమందికి తెలుసు? హామాన్ ఎంతమందికి తెలుసు? అహష్వేరోషు కాలంలో హామాన్ అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉండేవాడు, మంత్రి. రాజు కింద మంత్రిగా ఉండేవాడు. ఆయన రాజగృహంలోకి వచ్చేటప్పుడు అదిగో ఆ ద్వారపాలకుడు ఉండేవాడు అక్కడ. ఆయన పేరే మొర్దెకై. ఎవరు? మొర్దెకై. అందరూ ఈయన మంత్రి గారు వస్తున్నాడని ఇతను రాగానే హామాన్ అందరూ కలిసి ఏం చేసేవాళ్ళు అంటే వంగి దండం పెట్టి నమస్కారం చేసేవాళ్ళు. కానీ మొర్దెకై మాత్రం లేచేవాడు కాదు, వంగేవాడు కాదు, నమస్కారం చేసేవాడు కాదు. కక్ష పెట్టుకున్నాడు, లోపల పగ పెట్టుకున్నాడు. ఎందుకంటే యూదులు ఎవరికి తల వంచరు. చెప్పండి, యూదులు ఎవరికి? దేవుని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తల వంచరు నీచంగా ప్రతిదానికి. అర్థమైన వాళ్ళ వరకు ఆమేన్ చెప్పండి. నువ్వు తల వంచుతున్నావు అంటే అన్నిటికీ నువ్వు అసలు దేవుని బిడ్డవే కావు. యూదులు తల వంచరు, తల దించరు. ఎక్కడ తల దించడం అంటే తల నరికేసుకున్నంత పని అనమాట. అందువల్ల వాళ్ళు తల దించరు. కాబట్టి అన్యుడైన ఇతనికి నేను ఎందుకు నమస్కారం చేయాలని చెప్పేసి తగ్గి అతను తల వంచలేదని హామాను లోపల విషం పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. ఏం చేయాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు ఎవరంటే నీ దేశంలో యూదా ప్రజలు ఉన్నారు, వాళ్ళు చాలా నీకు విరోధులు, వాళ్ళ వల్ల నీకే మేలు జరగదు, వాళ్ళు మంచి ఆలోచన చేయరు, అందరి పనులకు వాళ్ళ పనులకు వ్యత్యాసం ఉంటుంది, అందరు ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు. నిజమే, దేవుని పిల్లల మాటలు వేరు, దేవుని పిల్లల పనులు వేరు. లోకస్తుల్లాగా దేవుని పిల్లలు ఉండరు, లోకస్తుల్లాగా దేవుని పిల్లలు చేయరు, వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారు. ఆ మాట చెప్తున్నాడు. వాళ్ళు ప్రత్యేకమైన జనం, వాళ్ళు ఎవరి మాట వినరు. అనండి, ఎవరి మాట? ఇప్పుడు వచ్చిన తలకాయ నొప్పి అదే. అనండి అమ్మా, ఎవరి మాట? దేవుని పిల్లలు ఎవరి మాట వినరు. మరి వీళ్ళు ఎవరి మాట వింటారు అంటే దేవుని మాట మాత్రమే వింటారు. ఆమేన్ చెప్పండి. లోకస్తులు ఏం చెప్పినా అది మంచో చెడు అని ఆలోచించకుండా వింటారు. కానీ దేవుని పిల్లలు అలాగా ఎవరు పడితే వాళ్ళు ఏం చెప్తే అది వినరు. కాబట్టి రాజు దగ్గరికి హామాను వెళ్ళి, హామాను ఫిర్యాదు చేసి, సాడీలు చెప్పి, రాజా ఎందుకు ఆ ప్రజలు మన దేశంలో ఒకరోజు నిర్ణయించండి, చట్టం పుట్టించండి, కావాలంటే దానికి ఏమన్నా ఖర్చు అయితే నేను ఇస్తానని కావలసినంత వెండిని తూచి రాజుగారికి ఇచ్చాడు. ఇదిగో ఇంత నేను ఖర్చు పెడతాను, ఆ ప్రజలను లేకుండా చేయి అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈదులందరూ ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఒక సంవత్సరం అనుకోండి మీరు, 2025, ఇది జూన్ కదా, పలానా ఆగస్టు నెలలో 21వ తారీఖు అని నిర్ణయించారు. సంవత్సరం, నెల, వారం. అంతేకాకుండా పలానా గంటకి ఈదులనే వాళ్ళు ఎక్కడున్నా అందరిని చంపేసేయాలి. చట్టం పుట్టింది. మరి గుర్రాల మీద అంచెవేసేవాళ్ళు, అంటే చాటింపేసేవాళ్ళు బయలుదేరారు. ఆ తాకీదులు, రాజు ముద్ర వేసిన తాకీదులు తీసుకెళ్ళి దేశమంతటా పంచిపెట్టారు. ఈదులు ఎక్కడున్నా కూడా వాళ్ళని పట్టుకొని పలానా రోజు ఆగస్టు 21వ తారీఖు పలానా ఎన్ని గంటలకి 2020 ఈ సంవత్సరం ఈ నెలలో ఇన్ని గంటలకి అందరూ కూడా యూదులను చంపేయాలి అని చెప్పేసి అందరికి చాటింపు వేశారు. ఆ విషయం అందరికి తెలిసిపోయింది. షుషాను కోటలో భయం, దేవుని పిల్లలు యూదులు గడగడ వణికిపోతున్నారు. ఆ విషయం తెలిసినాక మొర్దెకై ఉపవాసం ఉన్నాడు. అలాగే హదస్సా అప్పటికి రాజరికానికి వెళ్ళి రాజస్థానంలో ఉంది. ఆమెకు చిన్న ఉత్తరం రాసి పంపించాడు. ఇందువల్ల నేను రాజ్యానికి వచ్చేమేమో జాగ్రత్త.
ఈ విషయమై నువ్వేం మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారని హెచ్చరిక చేశాడు ఆ ఉత్తరంలో. ఆమె కూడా 3 దినాలు ఉపవాసం ఉండింది. ఇక్కడ మొర్దెకై కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. అందరూ ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశారు. రాజు అనుమతి లేకుండా రాజు సన్నిధికి వెళ్ళడానికి రాణికి అవకాశం ఉండదు. అయినా కొన్ని దినాల నుంచి రాణికి అక్కడికి రాజు సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు, పిలవలేదు. కాబట్టి రాణి ఉత్తరం రాసింది, రాజు సముఖానికి అనుమతి లేకుండా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళితే మరణ శాసనం అనమాట, చంపేస్తాడు రాజుగారు. అయినా కూడా చట్ట విరుద్ధంగా ఉన్నా నేను వెళ్తా, కానీ నా కోసం ప్రార్థన చేయండి అని ఉపవాసం ఉండి ఎస్తేరు రాణి రాజకోటలోకి రాజు సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం దగ్గర నిలబడగానే రాజు ఆమెను చూసి నిలబడి తన దండాన్ని ఆమె వైపు చూపాడు. దండం ఆమె వైపు చూపమంటే రాజుగారికి దయ పుట్టిందని అర్థం. ఆమె వచ్చి ఆ కొనను ముట్టగానే, ఇప్పుడు రాణి ఏం కావాలి, నువ్వు నీకు ఎందుకు వచ్చావు అంటే, ఏం లేదయ్యా, మీరును మంత్రి గారు భోజనానికి వస్తే చాలు, నా ఇంటికి చానాలు అయింది, మీరు రావట్లేదు, మంత్రి గారిని కూడా తీసుకురండి, భోజనం పెడతాను, మంచి భోజనం పెడతాను అంది. ఓహో ఇంతేనా, దీనికోసం ఏడదాకే వచ్చావు ఎందుకు, అలాగైతే వస్తాం, రెడీ చేయి. వెళ్ళాడు. భోజనం సిద్ధపరిచింది ఆమె. భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళితే భోజనానికి వెళ్ళేటప్పుడు ఈ హామాన్ అనేవాడు తన ఇంటి దగ్గర చెప్తున్నాడు, రాజుగారు నన్ను ఎంత ప్రేమించాడు, ఇంట్లోకి అసలు ఎవరు రానియడు రాజుగారు, అలాంటి నన్ను రాణిగారు రాజుగారితో పాటు ఎక్కడికి రమ్మంది చెప్పండి, భోజనానికి రమ్మంది. అసలు నాకు ఎంత ఘనత ఇచ్చాడు రాజుగారు, అంత హెచ్చించాడు నన్ను. నేను ఈరోజు సాయంత్రం భోజనానికి వెళ్తున్నాను రాజుగారి దగ్గరికి, భోజనానికి వెళ్తున్నాను, నేను రాజుగారితో పాటు భోజనం చేయబోతున్నాను. రాణిగారు నన్ను ఆహ్వానించారు, నన్ను రాజుగారికి చెప్పారు, ఇంకెవరికి చెప్పలేదు. చాలా మంది దేశంలో ఉన్న నాకు ఆహ్వానం ఉంది అని అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా సంతోషించారు. అలా భోజనానికి వెళ్ళారు, భోజనం చేశారు. అమ్మ నా వైపు చూడండి, ఒకరోజు అయిపోయింది. మళ్ళీ ఆ భోజనం చేసేటప్పుడు రాజుగారు అన్నారు, మళ్ళీ ఏంటి నీ కోరిక ఏంటి, ఎందుకు నాకు భోజనం పెట్టావు, మంత్రి గారిని కూడా ఎందుకు రమ్మన్నావు, మళ్ళా నాకు భోజనం చేయటానికి నీ ఉద్దేశం ఏంటి, నీ కోరిక ఏంటి. రాణి మళ్ళీ అంది, అయ్యా నా కోరిక ఏం లేదు, నా కోరిక లేదు, ఏం లేదు, మళ్ళీ రేపు మంత్రి గారు మీరు భోజనానికి వస్తే చాలు. అవునా, అలాగే సిద్ధపరచు. మరోనాడు భోజనానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈసారి రాణిగారు రాజుగారిని సమీపించి చెప్తుంది, అయ్యా మా పగవారి విషయమై నిన్ను శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు, మా పగవారి విషయమై నిన్ను శ్రమ పెట్టడం మాకు ఇష్టం లేదు. మేమంతా కూడా చంపబట్టానికి నిర్ణయించబడిన వారు, పలానా డేటు పలానా రోజు చంపాలని మా మీద తాకీదులు పుట్టి దేశమంతా ప్రచురం అయ్యాయంటే రాజుగారికి బాగా కోపం వచ్చింది. ఎవడో నిన్ను చంపాలనుకుంటుంది, ఎవరో అంటే ఎవడో కాదు, ఈ దుష్టుడైనా హామానే అని చెప్పగానే హామానుకు గడగడ 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 భయం వేసుకొచ్చింది. భయం వేసి ఆ మాట వినగానే రాజుగారికి మనస్తాపం, ఈ హామాను అనేవాడు ఆమె జనాంగాన్ని చంపాలనుకున్నాడా అని చెప్పేసి ఆ కుట్ర విషయమే అర్థం కాక నేనే ముద్రేసి పంపించాను కదా, ఇప్పుడు ఏం చేయాలి, అది బాధ కలిగి కాస్త తోటలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా, ఇటువైపు ఆయనకి బాధ కలిగింది రాజుగారికి. ఎక్కడికి వెళ్ళాడు, కొంచెం అటు వెళ్ళాడు అనమాట, రాజనగర్ పక్కన తోటలోకి వెళ్ళాడు. హామాను ఏమనుకున్నాడంటే, రాణి ఉంది కదా బతిలాడదాం, నా ప్రాణాన్ని కాపాడమ్మా అని బతిలాడాలనుకొని ఆ రాణిగారి దగ్గరకు వచ్చి ఆమె సై మీద కూర్చుంటే ఆ సై మీద పాదాలు పట్టుకోబోయినట్టుగా బతిలాడటానికి మరి హామాను అలా వంగగానే రాజుగారు బయటికి వెళ్ళినోడు అట్లా లోపలికి వచ్చాడు. చెప్పండి, అట్లా లోపలికి వచ్చి తనకి ఆ సన్నివేశం ఎలా ఉందంటే, రాణి గారిని ఈ హామాన్ అనేవాడు బలంతం చేయబోయినట్టుగా కనపడింది. ఎవడున్నాడు అక్కడ, పట్టుకుంటారా అంటే ఇద్దరు బంట్రోళ్ళతో హామాన్ని పట్టుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మొర్దెకై కోసం ఇతను 50 మూరల ఉరికొయ్యి చేయించాడయ్యా, అట్లయితే హామాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉరి తీయండి. శాసనం ఏ రోజు యూదులను పట్టుకొని చంపాలని శత్రువులకు లేఖనాలు రాయబడ్డాయో రాజుగారు అదే శాసనం మీద సంతకం పెట్టి ఇంకొక మాట చెప్పాడు, ఏ రోజు యూదులను, ఏ నెలలో, ఏ గడియలో ఇశ్రాయేలీయులు యూదులను చంపాలనుకున్నారో ఆ యూదులందరూ తమ శత్రువుల మీద పగ తీర్చుకొని తమ ప్రాణాలు కాపాడుకోవాలని. ఆ రోజు
యూదులను చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపి దేవుని ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళ మీద దేవుని పిల్లలు ఆధిపత్యాన్ని పొందారు. స్తోత్రం చెప్పండి. నీకు ప్రణాళికలు ఉండొచ్చు, బాధ కలుగు చేయొచ్చు దేవుని పిల్లలకి, కానీ విజయం మాత్రం నీది కాదు. ఎవరిదంటే దేవుని పిల్లలదే. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డగా నువ్వు జీవించు, నమ్మకంగా జీవించు. ఇప్పుడు చెప్పండి, యూదుడైన మొర్దెకైది జయమైందా? హామానుది జయమైందా? ఎవరికి వచ్చిన జయం? ఎంత గొప్ప విషయం తెలుసా? శాసనాలు మళ్ళా మార్చేశాడు దేవుడు, మళ్ళా మార్చేశాడు. అంచెవాళ్ల చేత, రాజు యొక్క అశ్వబీజాల చేత కబురు పంపించి యూదులు ఎక్కడున్నారో వాళ్ళు తమ శత్రువుల మీద పగ తీర్చుకోవచ్చు. ఏ రోజు మిమ్మల్ని చంపడానికి శాసనాలు రెడీ అయ్యాయి, ఆ రోజే శత్రువుల మీద పగ తీర్చుకోండి మీరు. అదే రాజు శాసనం పుట్టించి మళ్ళా అంచెవాళ్ల చేత చాటింపు వేశారు. యూదులకు ఎవరెవరు పగ్గా ఉండి చంపాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఆ రోజే పట్టుకొని చంపి పగ తీర్చుకున్నారు. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పటికైనా విజయం దేవుని పిల్లలదే. చెప్పండి, విజయం. నీకు ఎన్ని బాధలు కలుగు చేసేవాళ్ళు, ఉత్తమమైన దాన్ని అనుసరించేవా శత్రువులు నీకున్నా సరే, దేవుని పిల్లలదే విజయం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటలు గమనించారా మీరు? అందరూ నేను చదువుతున్నాను, అందరూ చూడండి. 2వ వచనం, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయించరు. అందరూ చెప్పాలి ఈ మాట, అయినను వారు నన్ను. దేవుని పిల్లల్ని ఎవరు జయించలేరు ప్రియులారా. ఇర్మియా కూడా ఈ మాట చెప్తాడు, వారు నిన్ను జయించలేరు, నీ మీద పోరాడతారు కానీ జయించలేరు, విజయం నీదే అన్నాడు. అందరు గంభీరంగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను 3వ వచనంలోకి తీసుకొస్తున్నాను. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగు చేసిరి. వాక్యాన్ని గమనించండి. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన శ్రమ కనబడుతుంది. ఉత్తమమైన దాన్ని అనుసరించి మన కోసం తన ప్రాణాన్ని దారపోసింది మన ప్రభువే. వారట ఆయనను ఏం చేశారంటే, వాక్యం చెప్తుంది, వీపు మీద దున్నారంట. చెప్పండి, వీపు మీద. ఇక్కడ ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతా ప్రభువుని గురించి ఒక ప్రవచనం అనమాట. ఆయన వీపునంట దున్నారు. నీ కోసం, నా కోసం, మన పాపం కోసం, మన అతిక్రమం కోసం కల్వరి శిలువలో ఆయన దున్నబడినట్లుగా ఆయన శరీరాన్ని కొరడాలతో చీల్చారు. అక్కడ రాయబడింది, చాళ్లను పొడుగు చేసిరి. చెప్పండి, చాళ్లను ఘోరమైన అవమానం చేశారు ప్రభువుని. మన పాపం నిమిత్తమై, మన శాపం నిమిత్తమై ఆయన కొరడాలతో ఆయన దేహాన్ని చీల్చారు. నాగడి చాళ్లలాగా ఆయన చెంపలను పెరికారు ప్రియులారా. చుబకాలతో, గాలాలతో, కొరడాలతో ఆయన దేహాన్ని చీల్చారు. నోరు తెరవలేదు. మన పాపం నిమిత్తమై, మన శాపం నిమిత్తమై ఆయన అవమానానికి అప్పగించుకున్నాడు మన నిమిత్తమై. అందుకనే వదకు తేబడిన గొర్రెపిల్లలాగా ఆయన మౌని ఆయన అని రాయబడింది. ఆయన నోరు తెరవలేదు. బాధింపబడినను నోరు తెరవలేదు, నిందింపబడినను నోరు తెరవలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన నిర్దోషి, ఏ పాపం చేయలేదని ఏ రోజు చెప్పాడు? పిలాతు చెప్పాడు. ఆయన ఎందుకు? కలువరి శిలువ ఘోరమైన శాపగ్రస్తమైన మరణం అంటే నీకోసం, నా కోసం, మన పాపం కోసం, మన అతిక్రమం కోసం, మన శాపగ్రస్తమైన జీవితం కోసం ప్రభు తన ప్రాణాన్ని దారపోశాడు. మనం ఏమిచ్చి రుణం తీర్చగలం? ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము, తీరదది. అంతగా మన కోసం తన ప్రాణాన్ని దారిపోసిన ప్రభు ఎదుట మనం కృతజ్ఞత కలిగిన జీవితాన్ని చేస్తున్నామా? లేకపోతే మనం పునర్విమర్శ చేసుకోవాలి. తిరిగి మనల్ని మనం పరిశీలించుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, జాగ్రత్తగా కట్టుకోవాలి మనల్ని. అవును ప్రభువా, నేనేమి యోగ్యుడను కాకపోయినా, నేనేమి అర్హుడను కాకపోయినా, నాలో ఏ మంచి లేకపోయినా నన్ను ప్రేమించావు. నా కొరకు నీ శరీరం అంతా నాగడిచాలలాగా దున్నారు. అయ్యా, నీ దేహాన్ని చీల్చారు, నీ పెరుకు వారికి నీ చెంపలు అప్పగించావు. నన్ను నిర్దోషిగా చేయటం కోసం, నన్ను నిరపరాధిగా చేయటం కోసం, నా పాపమంతా భరించావని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మనకి ఎంతో అవసరం, ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తుంది 4వ వచనం, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్లను ఆయన తెంపివేశాడు. శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళు భక్తిహీనులంట. యాకోబుకి ఏం కట్టారంటే తాళ్ళు కట్టారంట చుట్టూ. ఎటు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఆటంకాలు కల్పించారు. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా న్యాయవంతుడు. అనండి, యెహోవా న్యాయం తీర్చే దేవుడు,
పాట పాడుతూ న్యాయము తీర్చే నీవు నాకుండగా ఆ, ఆ? చాలు యేసయ్యా. అబ్బా, న్యాయము తీర్చే నీవు నాకుండగా చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. ఈ లోకంలో చాలిన దేవుడు మనకున్నాడు. విజయం ఇచ్చే దేవుడు, విజయాన్ని చేసే దేవుడు, నీ మీద ఎవరు విజయం పొందకుండా చేసే దేవుడు ఆయన నీ పక్షంగా ఉన్నాడు. భక్తులు అలాగా చాలా ఆరాధన భావంతో దేవుని సన్నిధిలో నిలబడ్డారు. వాక్యం చెప్తున్న యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళను ఆయన ఏం చేశాడంటే తెంపివేసి. దేవుని పిల్లల కష్టాలు శోధనలు ఉంటాయి కానీ ఎక్కువ కాలం ఉండవు, ఏదో ఒక రోజు పోతాయి. అందరూ నా వైపు చూడండి. ఇటు నెత్తి మీదకి వచ్చిన సూర్యుడు ఎంతసేపు ఉంటాడు? అలాగే ఉంటాడా? ఆ నెత్తి మీదకి సూర్యుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? ముఖ్యంగా వారం రోజుల నుంచి ఎలా ఉంది చెప్పండి? చల్లగా ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా నడిజామ అయిందంటే, పట్టుపగలు బాగా 12-1 గంట అయిందంటే వేడిమి చేత మండిపోయి శరీరాలు ఏం చేయబడతాయి అంటే కాల్చబడతాయి. బాధే, శ్రమే, కానీ ఎక్కువ కాలం ఉండదు. మళ్ళా 3-4 అయ్యేతలకే ఆ ప్రభావం కాస్త తగ్గిపోయి చల్లబడుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలకు శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ ఎక్కువ కాలం ఉండవు. చెప్పండి, శోధన బాధలు ఉంటాయి కానీ అవి నిన్నేం చేయవు కూడా. దేవుడు అనుమతించాడంటే అది నిన్ను బాగు చేయడానికి శోధనలు అనుమతించవచ్చు. అక్కడ అంటాడు, షోలమిత్ అడుగుతుంది, అయ్యా నీ మందలు ఉన్నాయి కదా, ఎండవేళకి ఎక్కడ నీడకు వాటిని తోలుతావంటే మందల అడుగు జాడలను బట్టి పంపు, అది నీకు తెలియకపోయినా నా ప్రియ సహోదరి అంటాడు. ప్రాణేశ్వరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. స్తోత్రం చెప్పండి. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఎండ వస్తుంది కదా, ఆ ఎండవేళ నీ గొర్రెలకు నివాసం ఎక్కడ, వాటికి సేద తీరే ప్రదేశం ఎక్కడ? ఆమెతో చెప్తున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, అది నీకు తెలియకపోయినా ఎట్లా వెళ్ళాలంటే నువ్వు మందల అడుగుజాడలను బట్టి బొమ్మ, ఎక్కడ నీడకు వాటిని తోలుతారు అక్కడికి వెళ్ళు, ఆ మార్గాన్ని బట్టి వెళ్ళు, ఆ మందలు వెళ్ళే త్రోవలో వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళబాక, అక్కడ నీకు విశ్రాంతి దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలు శ్రమల్లో గుండా శోధనలో గుండా ప్రయాణం చేస్తారేమో, వాళ్ళకి బాధలు కలుగజేసి వాళ్ళ చుట్టూ పగవారు ఉండొచ్చేమో, కానీ విజయం మాత్రం నీదే. చెప్పండి, విజయం మాత్రం ఎప్పటికైనా విజయం నీదే. చెప్పండి, నాదే అనండి. నాదే విజయం, నాదే అనండి. దేవుని పిల్లలదే విజయం, అంతే. 600 అయినా నువ్వు ఎన్ని కలుగుజేయగాక, 600 అయినా 100 అవ్వవు, 600 అవ్వవు, 106 అవ్వవు. పాస్టర్ గారు కూడా రాత్రి అన్నాడు, 600 అయినా 106 అయినా అవ్వవు. ఎన్ని నువ్వేం చేసినా దేవుని పిల్లలదే అంతిమ విజయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డగా నీదే విజయం. బాధలు కలుగు చేయొచ్చు, అవమానాలు కలుగు చేయొచ్చు, ఎన్నైనా కలుగు చేయు. నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు. రాత్రి అబ్రహాంతో మాట్లాడారు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు, నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను. అలాగే ఉన్నాడు, అలాగే ఆశీర్వాదం పొందాడు. దేని ప్రకారం నడిచాడంటే నిబంధన. అనండమ్మా, రాత్రి నాతో మాట్లాడాడు దేవుడు అన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలకి దేవునితో ఏముండాలంటే నిబంధన ఉండాలి. అసలు మా ఆయన చేసిన నిబంధనతోనే నాకు సంబంధం లేదు, దేవునితో నాకు నిబంధన ఏడుందంటారా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను చేయెత్తి చూడంలే, నేను తలెత్తి చూడంలే, చెప్పండి స్తోత్రం చెప్పండి. నిబంధన చేయలే. అప్పుడు పెళ్లిలో ఏది ఏమైనా కష్టమైనా నష్టమైనా వ్యాధి అయినా బాధ అయినా బలహీనత అయినా ఇతరులను ఎవరిని ఆశించక ఈయనతోనే కాపురం చేస్తానని సూటిగా చూసి చెప్పమ్మంటే నేలముఖం వేసుకొని చూసి చెప్పావుగా. అప్పుడు ఈయనతోనే చేస్తానని చెప్పమ్మా అంటే చూసి చూడనట్టు చూసి చెప్పావు. ఆ నిబంధన ఉందా? భార్యతో చేసిన నిబంధన ఉందా నీకు? భర్తతో చేసిన నిబంధన నీ దగ్గర ఉందా? ఆ నిబంధన నెరవేర్చలేదు. దేవునితో చేసిన నిబంధన కనపడే భర్త, ఎదుటిగా ప్రేమించే భర్త, నీకోసం ప్రయాసపడే భర్త ఎదుటిగా ఉంటే వాడిని నీలువను ముంచే స్వభావం నీకుంటే అసలు కనపడని దేవుడికి న్యాయం ఎక్కడ చేస్తావు నువ్వు? నన్ను తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. అసలు ఈ మాటలు అర్థమవుతున్నాయి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నువ్వు మనిషితో చేసిన నిబంధనే నెరవేర్చలేని వ్యక్తివిగా ఉంటే దేవునితో నిబంధన చేసి అంటే ఆయన ఎదుట ఉన్నాడా? ఇప్పుడు కళ్ళెదుట ఉన్న వాళ్ళనే మూసేస్తున్నావు, మాయం చేస్తుంటివి.
అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోదురు గాక. లేనందుకు స్తోత్రం చెప్పండి. కళ్ళు ఎదుట ఉన్న దాన్ని ఏదో అంటారు కదండి, కనుపాపు తీస్తారని. కనుపాపు తీయటమా అదేనా? కంట్లో కనుపాపం తీసేస్తారు. అట్లా చేస్తారండి కొంతమంది. ఉన్నట్టే ఉండరు, మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుంటారు, సన్నిహితంగా ఉన్నట్టే ఉంటారు, కానీ చేయాల్సిన పనులన్నీ చేస్తారు. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. కొంతమందికి అర్థమవుతున్నట్టుంది, వెనకోళ్ళకి అర్థమవుతుంది. కనుపాపను బీకేస్తున్నారండి. ఇప్పుడు దేవుడు కనపట్టలేదు, ఆయన చూస్తున్నాడని ఎవరు చెప్పారు? పిచ్చిదాని కాకపోతే దేవుడు చూడటం ఏంది అన్నట్టుగా నిబంధనతో కూడిన జీవితం లేదు ఇప్పుడు క్రైస్తవులకి. నిబంధన ఏదండి? రాత్రి ఎంత చక్కగా దేవుడు మాట్లాడి నా మనసు, నా ఆత్మ చాలా తృప్తి అనిపించినాయి. సమయం లేక ఆయన ముగిచ్చేసి నిద్ర అందరూ డల్గా ఉన్నారని వదిలేశాడు. 7 భాగాలు ఉన్నాయంట. మరి దేవుడు మళ్ళీ ఎప్పుడన్నా నడిపించినప్పుడు అవి మనందరితో మాట్లాడను కాక. నిబంధన ఉండాలి దేవుని పిల్లలకు అనండి. ఏముండాలి? నిబంధన లేని వాళ్ళు కట్టు లేకుండా తిరుగుతారు అనండి. నిబంధన లేకపోతే ఏం లేకుండా తిరుగుతారు? కట్టు ఉండదు వాళ్ళకి, వాళ్ళ ఇష్టమే కా. నిబంధన లేకపోతే ఆ జీవితమే అస్తవ్యస్తంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను 5వ వచనంలోకి వస్తున్నాను. రండి, 5వ వచనం. సియోను పగవారు అందరూ సిగ్గుపడి వెనుకకు త్రెప్పబడుతురు అనండి. ఏ పగవారు? ఇందాక ఎవరు పగవారు? ఇశ్రాయేలుకు పగవారు, అంటే దేవుని బిడ్డలకు పగవారు. ఇప్పుడు ఇంకొక రకమైన పగవారు కనపడుతున్నాడు ఈ కీర్తనలో. ఈ పగవారు ఎవరంటే సియోనుకు పగవారు అనండి. అనండి. ఇందాక ఎవరికి పగవారు అంటే విమోచింపబడి రక్షింపబడిన వాడు పగవాళ్ళు ఎవరో చూసాం ఇప్పుడు దాకా. అయినా విజయం చివరికి ఎవరిది? పగవారున్నా బాధలు కలుగు చేసిన విజయం మాత్రం దేవుని పిల్లలదే అని చదివాం. ఇప్పుడు నేను 2వ విషయానికి వస్తున్నాను. 5వ వచనం లేదు, సియోను పగవారు అంటున్నాడు అనండి. సియోను కూడా పగవారు ఉంటా. సియోను అనగా దేవుని సన్నిధి అనండి. సియోను అనగా దేవుని సన్నిధికి ఎవరు పగవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధిని ఎవరు శత్రువులుగా భావించకూడదు. మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనసులో రాసుకోండి. సియోనుకు పగవారు అయితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఇంటి మీద మలిసిన గడ్డిలాగా ఉంటుంది అనండి. ఇంటి మీద మలిసిన గడ్డి. ఎంతమందికి తెలుసు ఇంటి మీద గడ్డి మలవటం ఎప్పుడన్నా చూసారా? అది డాబా కాదు, పూరీళ్ళు. ఆ పూరీల మీద కొన్నిసార్లు ఆవడకాయ మలిసిద్ది. ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత పంట వచ్చిద్ది దాంట్లో కాదు. అక్కడ రాయబడిన మాటలు అవే, మీరు చూడండి. వాళ్ళంట సియోను పగవారు అందరూ సిగ్గుపడి వెనకకు సిగ్గు కలుగుతుంది అలా సియోను పగవారికి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి మనం పగవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి విరోధ భావం మనకు ఉండకూడదు. వాళ్ళు ఎప్పటికైనా అలాంటి భావం కలిగిన వాళ్ళు సిగ్గుపడతారు. కాబట్టి సియోను మీద పగ ఉండకూడదు. సియోను అనగా దేవుని సన్నిధి. చెప్పండి, సియోను అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఏం చేసిద్ది? నా వైపు చూడండి. అక్కడ చేసే ప్రార్థనలు విని వారిని స్వస్థపరుస్తానన్నాడు, వారిని బాగు చేస్తానన్నాడు. వారికి వర్షం లేనప్పుడు అక్కడ ప్రార్థన చేస్తే వర్షం కురిపిస్తానన్నాడు. శత్రువులు వారి మీదకి వచ్చి ముట్టడి వేస్తే శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తానన్నాడు. అలాంటి దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన, దేవుడు ప్రార్థన వినే స్థలం మీద, ఆయన సహవాసం మీద ఎందుకో పగవేళ్ళకే. ఆ సియోను పగవారంట ఏం పడతారంట? సిగ్గుపడి అవమానపరచబడతారు వెనకకు. కాబట్టి దేవుని పిల్లలు ఎవరికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి మీద పగవారుగా పగ ఉండకూడదు. అసలు దేవుని సన్నిధి అప్పటికి నీకు ఆశీర్వాదమే, నీకు మేలే, నీకు దీవెనే దేవుని సన్నిధి ఎప్పటికి కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా దేవుని సన్నిధిని పగగా భావించిన వాళ్ళు ఎవరు దీవించబడలేదు. వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు చూడండి దయచేసి. అక్కడ రాయబడిన వాక్యాన్ని మీరు గమనించండి. 6వ వచనం. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురు, ఎదగక మునుపే అనండి. ఎదగక మునుపే అంటే ఎదుగుదల కూడా వాళ్ళల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాత్రి పగులు, కానీ ఎదుగుదల ఉండదు. ఎందుకని ఎంత ప్రయాసపడుతున్నా ఎదుగుదల ఉండదంటే వాళ్ళు ఎవరికి పగవారు? సియోను. మొదటేమో ఇశ్రాయేలుకు పగవారు, ఇప్పుడు 2వ బ్యాచ్ ఎవరు? సియోను అనగా దేవుని సన్నిధికి పగవారుగా ఎందుకు ఉంటారు? దేవుని సన్నిధి ఏమి మోసం చేయదే, దేవుని సన్నిధి ఏమి అన్యాయం చేయదే, ఎవరిని ఇబ్బంది పెట్టదే, ప్రతి ఒక్కరికి మేలే, ప్రతి ఒక్కరికి దీవెనే. దేవుని సన్నిధిని పగగా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంటి మీద పెరిగే గడ్డిలాగా ఉంటారు. అది ఎదగక మునిపే వాడిపోవు అనండి. అది ఎదగక మునిపే వాళ్ళల్లో ఎదుగుదల అనేది చూడలేవు నువ్వు. వాళ్ళల్లో ఎదుగుదల ఉండదు, రాదు, ఎదుగుదల రాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పగవారు? దేవుని, సియోనుకు
పగవారు, దేవుని సన్నిధికి పగవారు. దేవుని సన్నిధికి ఎవరు పగవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి మనం ఆత్మీయులుగా దగ్గరగా ఉండేవాళ్ళంగా ఉండాలి. ఒకసారి అంటాడు దావీదు భక్తుడు, ప్రభువా నీ మందిరావరణంలో నివసించుట ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అలాంటి సన్నిధి మీద, అలాంటి సహవాసం, దేవునితో సహవాసం కలిగించేటువంటి ఆ సియోను మీద కొంతమంది పగబట్టారంట. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంటి మీద పెరుగు గడ్డి వల్లే ఉంటారు. ఎదగక మునిపే అది ఎదుగుతున్నట్టే ఉంటుంది, కానీ కొన్ని దినాలు అయిపోగానే అగ్గిపడగానే లోపలే వేరు ఉండదుగా, నేల ఉండదుగా, మట్టి ఉండదుగా. ఎక్కడ పుట్టింది అది? ఇంటి మీద గడ్డి అమ్మ ఎదుగుతుందా? కాయలు కాస్తుందా? పువ్వులు పోస్తుందా? ఏమైపోతుంది? ఎదుగుతున్నట్టే ఉంటుంది, కానీ తొందరలో వాడిపోద్ది. అంతే. సియోనుకు పగవారు ఎవరు ఆశీర్వాదకరంగా ఉండరు, ఎవరు ఎదుగుదలగా ఉండరు, వాళ్ళు దీవెనకరంగా ఉండలేరు. కాబట్టి ఎవరు కూడా దేవుని సన్నిధికి పగవారుగా ఉండకొందురుగాక. ఇప్పుడు నేను 7వ వచనంలోకి రండి. కోయివాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొని. ఈ గడ్డి ఎక్కడ మలిసింది? ఇంటి మీద. ఎవడన్నా కొడవలు పెట్టి దాన్ని కోసి గుంపెళ్ళు నింపుకుంటాడా? ఎప్పుడన్నా చూసారా మీరు? ఇంటిపైకి ఎక్కి గడ్డి కోసి దాన్ని గుప్పెళ్ళుగా పెట్టుకోవడం చూసారా? ఆ తర్వాత అంటున్నాడు, పనులు కట్టువాడు తన ఒడిలోనైనను దానిని కొయ్యటం లేదు, కోసి దాంట్లో ఒడిలో పెట్టుకోవటం కూడా అది పనికొచ్చేది కాదు. ఎంత భయంకరమైన అమానుష జీవితం అది. కొంతమంది దేవుని సన్నిధికి పగవారయ్యి ఇలాంటి ఆశీర్వాదం లేని జీవితాన్ని చూస్తారు. ఇంకా చివరి వచనంలో చూడండి, దారిని పోయి వారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక. ఆమెను అనబాకండి. అక్కడ ఆమెననే సందర్భం కాదు అది. ఉండునుగాక అంటే పాస్టర్ గారు ఆమెను అనమన్నావుగా, ఇక్కడ అనబాకండి. ఎందుకో తెలుసా? ఆశీర్వాదకరమైన వాక్కు కాదు అది. అక్కడ మీరు చదివితే అర్థమైంది. దారిని పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక, యెహోవా నామమును మేము మిమ్మును దీవించుచున్నామని అనకయుంట. అంటారు కాదంట, అనరంట. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పగవారు? సియోనుకు పగవారిని ఎవరు దీవించరు. నువ్వు చల్లగుండు, నువ్వు దీవెనకరంగా ఉండు అనరు. అర్థమవుతున్నారో? చేతులు ఎత్తండి. సియోనుకు ఎవరు పగవారుగా ఉండొద్దు, వాళ్ళకి దీవెన లేదు, రాదు. అర్థమైందా? కాబట్టి సియోను అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి పగవారు ఎండి ఇంటి మీద మలిచిన గడ్డిలాగా ఉంటారు. ఎదకం ముందే వాడిపోతారు. తర్వాత వాళ్ళకి అసలు ఆశీర్వాదం ఉన్నట్టుగా లేదు. దారిన పోవారు. 8వ వచనం, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామమును మేము మిమ్మును దీవించుచున్నామని అందురా అనకయుందురా. అంటే వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వటం కూడా లేదనమాట. మౌనంగా ఉండాలి. దేవుని పిల్లల జీవితం ఈ లోకంలో కొన్నిసార్లు ప్రతికూలతలో ప్రయాణం చేసినట్టున్న అంతిమ విజయం మాత్రం ఇశ్రాయేలుదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. యవనస్తులారా మీరు బలవంతులు దుష్టుని మీరు జయించారన్నాడు. అది తొట్టిల్లే కాలమైన యెహోవా కొరకు ఎదురు చూసేవాడు ఎలా ఉంటాడు అన్నాడంటే, రెక్కలు చాచి పక్షిరాజు రెక్కలు చాచినట్టుగా పైకి ఎగురుతారు, అలైక పరుగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. విజయం వాళ్ళదే. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని మీరు గమనించాలి, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని సన్నిధిలో ఈ 6వ వచనాన్ని, అలాగే 5వ వచనం నుంచి 8 వచనాల వరకు మనం గమనిస్తే సియోను పగవారు. అక్కడ మనం గమనించినటువంటి దాంట్లో 2వది ఇశ్రాయేలుకు పగవారు. ఇశ్రాయేల్ అంటే విమోచింపబడిన వారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు, అయినా పగవారు ఉన్నారు. వాక్యం చెప్తుంది విజయం మాత్రం చివరికి వాళ్ళదే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు నీ చుట్టూ ఉండొచ్చు, నీకు బాధ కలుగజేసేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉండొచ్చు, నీకు బాధ కలిగించేవాళ్ళు యవన కాలం నుంచి అధిక బాధలు కలుగజేసేవాళ్ళు ఉండొచ్చు నీకు. కానీ భయపడకో, విజయం మాత్రం నీదే. దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడతాడు. 2వది ఏంటంటే సియోను పగవారు సిగ్గుపడి వెనకకు మళ్ళింపబడతారు. దేవుని సన్నిధికి ఎవరు పగవారుగా ఉండకూడదు, దేవుని సన్నిధి మీద ఎవరు పగబెట్టుకోకూడదు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంటి మీద పెరిగే గడ్డిలాగా ఉంటారు.
ఎంత 5వ వచనం నుంచి 6వ వచనం 7వ వచనం 8 చివరి మాటల దాకా మీరు గమనిస్తే వాళ్ళ గురించి ఎవడైతే ఆ ఇంటి మీద పెరిగిన గడ్డిలాగా ఉంటాడో వాడితో తన గుప్పిలనైనను, ఎవడు కూడా వాటితో తన ఒడినైనను నింపు కొనడు. అంటే ఎవరికి దాని వలన ఉపయోగం ఉండదు. ఆ వ్యక్తుల వలన ఎవరికి ఉపయోగం ఉండదు. వాళ్ళు ఎదగరు, ఎవరికి వారు ఆశీర్వాదకరంగా ఉండరు. వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరు దీవించబడుదురు గాక అని అనరంట, అనకయుందురు అంటాడు. దారిని పోయేవాళ్ళు అనండి, దారిని పోయేవాళ్ళు అనండి అమ్మా. దారిని వెళ్తున్నారు, దారిని పోతే అక్కడ సియోను పగవారు కనపడ్డారు. వాళ్ళని చూసి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పగవాళ్ళుగా ఉన్నారు? సియోనుకు పగవారుగా ఉన్నారు. వాళ్ళు ఎట్ట దీవించబడతారు? ఎక్కడుంది దీవెన వాళ్ళకి? వాక్యం రాయబడింది. ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకండి, ఎవరు అలాంటి పనులు చేయకండి. సియోనుకు పగవారుగా ఉండొద్దు, రక్షింపబడిన వారికి పగవారుగా ఉండొద్దు. ఎందుకంటే మీకు విజయం రాకపోగా మీకు నష్టం ఏర్పడుతుంది. అవిధేయకరమైనటువంటి శిక్షా విధికి కారణం అవుతుంది అనమాట. ఈ కీర్తన చాలా విశేషమైన కీర్తన. బాధ అనుభవించిన ఇశ్రాయేలీదే విజయం. చెప్పండి, బాధ అనుభవించిన దేవుని పిల్లలకు బాధలు వస్తాయి అంటే వస్తాయి, శ్రమలు వస్తాయి అంటే వస్తాయి. ఇందాక చదివాం కీర్తనకారుడు అన్న 38:20 వచనంలో, ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు నాకు వాళ్ళు ఏమయ్యారు? శత్రువులు అవుతారు. నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు శత్రువులు అవుతారు, నీతో మంచిగా ఉండరు. ఎందుకంటే మంచి మార్గంలో నడుస్తున్నావు కనుక. వాళ్ళతో నువ్వు ఏకీభవించట్లేదు కాబట్టి, వాళ్ళతో నువ్వు నడవట్లేదు కాబట్టి, వాళ్ళ మాటల్లో నువ్వు మాట కలపట్లేదు కాబట్టి నిన్ను ఎలా భావిస్తారంటే శత్రువులాగా భావిస్తారు. ఇంకొక మాట కూడా చెప్పాడు తిమోతి పత్రిక 2 తిమోతి 3:12, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వానికి హింస. చెప్పండి, ఏ భక్తితో? మంచి భక్తితో బ్రతికేవాడికి హింస వస్తుంది, బాధలు బలహీనతలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, శోధింపబడతారు. అయినా పర్వాలేదు, వాక్యం చెప్తుంది మీరు బలవంతులు, యెహోవా మీ పక్షంగా ఉండి విజయాన్ని ఇస్తాడని. దేవుడు తన కృప సమృద్ధిగా మనందరికి దయచేయను గాక. మనందరి వాక్యం చదివాం మనం. ఆయన వీపునంట వాళ్ళు దున్నారు, ఆయన ఆ చాళ్ళను ఏం చేశారంటే వాళ్ళు పొడుగు చేశారని రాయబడింది. అవమానపరిచారు, కొట్టారు, ఉమ్మారు. అయినా ఆయన ప్రేమించాడు, ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించాడు. మన కోసం ఆయన ముఖాన్ని ఉమ్మి వేశారు, చేతుల్లో గాయాలు చేశారు, కాళ్ళల్లో గాయాలు చేశారు, ప్రక్కలో గాయం చేశారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. మన అవమానం అంతా భరించాడు, నోరు తెరవలేదు. మన అవమానాన్ని సహించాడు. మన నిర్దోషుడిగా చేయటం కోసం పవిత్ర రక్తాన్ని ఆయన కలువరి శిలువలో ధారపోశాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? కృతజ్ఞతతో దేవుని ఎదుట జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఈ రోజు నుంచి ఒక ప్రతిష్ట కలిగి, వైరాగ్యం కలిగి, నిబంధన కలిగిన వ్యక్తిగా జీవించడానికి సహాయం చేయమని అడుగుదాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం.